అమరావతి రాజధాని ప్రాంతంలో 220 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతున్నాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. అమరావతి స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం 142 ఎకరాల కేటాయింపు చేశారని చెప్పారు. స్పోర్ట్స్ సిటీలోనే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం కాబోతుందని వివరించారు. నగరంలోని క్రీడాకారుల కోసం ప్రముఖ డాక్టర్ వడ్లమూడి స్రవంతి, ప్రియా, ప్రశాంతి ఆధ్వర్యంలో సిద్ధార్థ నగర్లో ది పికిల్ బాల్ రిపబ్లిక్ పేరుతో పికిల్ బాల్ కోర్ట్ అందుబాటులోకి తీసుకుని వచ్చారు. నూతనంగా తీసుకొచ్చిన పికిల్ బాల్ కోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని నిర్వాహక కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంతంలో స్పోర్ట్స్ అకాడమీలు రావాలన్నారు. గతంలో హైదరాబాద్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏప్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించడం వల్ల మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. అందువల్ల ఎన్నో స్పోర్ట్స్ అకాడమీ వచ్చాయి. పుల్లల గోపిచంద్ అకాడమీ కూడా సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో వచ్చిందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో క్రీడా సదుపాయాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. క్రీడలకు సంబంధించిన అకాడమీలను ప్రోత్సహించేందుకు సీఎం చంద్రబాబు గట్టిగా కృషి చేస్తున్నారని చెప్పారు. అలాగే నగరంలో పికిల్ బాల్ కోర్టు ఏర్పాటు చేసిన నిర్వాహకులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా కాసేపు కోర్టులో సరదాగా ఇద్దరు పికిల్ బాల్ గేమ్ ఆడారు. అండి, నా పేరు శ్రీధర్ అండి. ఐఎమ్ ది సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పికిల్ బాల్ అసోసియేషన్. విజయవాడలో ఇంత గ్రాండ్ స్కేల్లో ఫస్ట్ టైం ఒక సెట్ ఆఫ్ కోర్ట్స్ ఓపెన్ చేసినందుకు స్రవంతి గారికి, ప్రశాంతి గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి. సో హోప్ దిస్ కోర్ట్ విల్ ప్రొడ్యూస్ సో మెనీ గుడ్ ప్లేయర్స్ ఇన్ ద ఫ్యూచర్. మనం ఏపీలో టాప్ ప్లేయర్స్ విజయవాడ, వైజాగ్ నుండే వస్తున్నారు ప్రస్తుతానికి. సో ఇక్కడ నుండి కూడా కొంతమంది ప్లేయర్స్ వస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ ఫర్ యూ. ఇవాళ పికిల్ బాల్ కోర్ట్ ప్రప్రథమంగా విజయవాడలో మనం చూస్తే పికిల్ బాల్ గత 4 సంవత్సరాల నుంచి అమెరికాలో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి గత 3 సంవత్సరాల నుంచి కూడా హైదరాబాదులో నెంబర్ ఆఫ్ పికిల్ బాల్ కోర్ట్స్ సుమారు 200 పెరిగినాయి. అంటే ఈ క్రీడ మీద ఎంత యువకులు కానీ పిల్లలు కానీ ఎటువంటి ఆసక్తి కనపడుతున్నారో మనకు అర్థమవుతుంది. ఇవాళ ఇక్కడ విజయవాడ నగరంలో భీష్మ, స్రవంతి, కిషోర్ తదితరుల ఆధ్వర్యంలో ఇక్కడ కోర్టు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా అమరావతి రాజధాని ప్రాంతంలో భాగమైన విజయవాడలో ఇటువంటి ఎన్నో అకాడమీలు రావాలి. ఎందుకంటే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి యూత్ అనేకమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరికీ అవకాశాలు వస్తాయనే భావంతో ఆయన ఏదైతే చెప్పారో ప్రతి ఇంట్లో కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ రావాలా, మన రాష్ట్రం యొక్క ప్రగతిని కాపాడాలని చెప్పిన దాంట్లో మరి రకరకాలుగా అనేకమైన ఫుడ్ కోర్టులు వస్తూ ఉన్నాయి, అనేకమైన షాపులు వస్తున్నాయి, మాల్స్ వస్తున్నాయి. మరి అదేవిధంగా ఈ గేమ్స్ సంబంధించి కూడా ఈ పికిల్ బాల్ అనేది నూతనంగా ప్రతి ఒక్కళ్ళ నోట్లో కూడా వినపడుతున్న గేమ్ అది. మరి దానికి ఇక్కడ చిరంజీవులు, భీష్మ, స్రవంతి అండ్ కిషోర్ వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిపి ఈ రోజున 4 కోర్టులు ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అది మేము కూడా ఇప్పుడే దాన్ని పికిల్ బాల్ విన్నాం కానీ పేరు, నేను, ఎంపీ గారు ఇంకా ఇతరులు కూడా ఆడి చూసాము. ఇది అన్ని వయసుల వాళ్ళకి కూడా ఎక్సర్సైజ్కి ఉపయోగపడే గేమ్ లాగా మాకు అనిపించింది. షటిల్ ఉందనుకోండి, వాలీబాల్ ఉందనుకోండి. చిన్ని గారు, గద్దె రామ్మోహన్ గారు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అండ్ పికిల్ బాల్ అనేది చాలా పాపులర్ అవుతుందండి స్పోర్టు. వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ర్యాకెట్ గేమ్. చిన్న వయసు నుంచి 10 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ వరకు ఆడే గేమ్ అండి ఇది. ఎక్కువ ఇంజరీస్ లేకుండా ఫిట్నెస్ పరంగా బాగా పాపులర్ అవుతుంది. వెరీ డైనమిక్ గేమ్, స్ట్రాటజిక్ గేమ్ అండ్ సింపుల్ గేమ్ ఆల్సో. ఎక్కువ లెర్నింగ్ కర్వ్ లేకుండా అందరూ ఆడే గేమ్ అండి ఇది. సో అలాంటి గేమ్ హైదరాబాద్లో నేను ఒక ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అండి. అక్కడ నా ఫ్రెండ్స్ వాళ్ళందరి ద్వారా నాకు అలవాటైంది. చాలా మంచి గేమ్ అనిపించి విజయవాడ, మేము అందరూ పుట్టి పెరిగింది విజయవాడలో. సో అక్కడ గేమ్ చూసి మన విజయవాడ అందరూ ఈ గేమ్ ఎక్స్పీరియన్స్ చేయాలని, ఈ గేమ్ స్పెషాలిటీ చూడాలని బాగా ఆడి ఫిట్నెస్, ఒక కార్డియాలజిస్ట్గా అందరికీ ఫిట్నెస్ గురించి నేను చెప్తూ ఉంటాను. ఈ గేమ్ చూశాక ఈ ఫిట్నెస్ చూసిన తర్వాత చాలా ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ళకి మోకాళ్ళ మీద ఎక్కువ ఇబ్బంది లేకుండా వాళ్ళు మంచి, ఇది 8 లేయర్ ప్రీమియం యాక్రిలిక్ కోట్స్ అండి ఇవి. వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్ ద
కంట్రీస్ మన ఇండియాలో చాలా తక్కువ కోర్ట్స్ ఉన్నాయి. అలాంటి కోర్టు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా